హలో గైస్, మనకి ఇంగ్లాండ్తో సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది కదా ఫస్ట్ టెస్ట్లో. అయితే ఈ మ్యాచ్ మొత్తం కూడా ఒక ఎత్తు అయితే బుమ్రా లాస్ట్ ఒక స్పెల్ వేసాడు భయ్య. ఆ స్పెల్ వేరే లెవెల్ అని చెప్పాలి. లిటరల్గా చెప్పాలి అంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అరే బాబు ఇటువంటి స్పెల్ అయితే మేము ఎలా ఆడతాంరా అనే విధంగా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించినాయి అని చెప్పాలి. అయితే మరి అతను ఇంత ఎక్సలెంట్ బౌలింగ్ వేసినా సరే లాస్ట్లో ఒక తప్పు చేశాడు బుమ్రా. ఆ తప్పు కనుక చేయకపోయినట్టయితే ఈరోజు మనం ఇండియానే అప్పర్ హ్యాండ్ ఉండేది ఈ థర్డ్ డే కూడా. అయితే మరి బుమ్రా చేసిన తప్పేందో తెలుసా? అక్కడ లాస్ట్ ఓవర్లో థర్డ్ బాల్ హ్యారీ బ్రూక్కి ఒక బాల్ వేసాడు. థర్డ్ బాల్ ఆ బాల్ని ఫుల్ షాట్ కొడదామని చెప్పేసి ట్రై చేశాడు. అది ఆ క్యాచ్లు వేసింది. సిరాజ్ ఎక్సలెంట్ క్యాచ్ పెట్టాడు, అంతవరకు బాగానే ఉంది. సో మరి అవుట్ అనుకొని చెప్పేసి హ్యారీ బ్రూక్ కూడా పెవిలియన్కి వెళ్తానికి స్టార్ట్ చేశాడు. అయితే మరి దాని తర్వాత ఎంపైర్ అది నో బాల్ అని చెప్పేసి అతను నో బాల్ ఇచ్చేసాడు. అయితే దాంతో మరి అందరం కూడా డిసప్పాయింట్ అయిపోయాం. సో మరి ఆ అవుట్ కనుక అయినట్టయితే ఈరోజు ఖచ్చితంగా మనం థర్డ్ డే మరి మనమే అప్పర్ హ్యాండ్లో స్టార్ట్ చేసేవాళ్ళం. సో మరి బుమ్రాకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగేది. సో అయితే ఇప్పుడైనా సరే 3 వికెట్స్కి కోల్పోయారు. ఆ 3 వికెట్స్ కూడా బుమ్రానే తీయటం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని